నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పర్యావరణ సదస్సును ప్రారంభించిన రాష్ట్రపతి ముర్ము జీవ వైవిధ్య పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని వ్యాఖ్య. P4 కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి. పేదరిక నిర్మూలనే లక్ష్యం. రేపు అమరావతిలో ప్రారంభం. అనకాపల్లి నూకాంబిక వార్షిక జాతర ప్రారంభం. ప్రభుత్వ పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొల్లు రవీంద్ర. లొంగిపోయిన 10 మంది మావోయిస్టు దళ సభ్యులు పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయారన్న ఎస్పీ అమిత్ బర్దర్. జాతీయ పర్యావరణ సదస్సు 2025 2 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈ రోజు ప్రారంభించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, ఎన్జీటీ చైర్పర్సన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ కీలకమైన పర్యావరణ సమస్యలను చర్చించడం, ఆచరణీయ పరిష్కారాలను రూపొందించడం ఈ సదస్సు లక్ష్యమన్నారు. పర్యావరణ నిపుణులు, విధాన నిర్ణేతలు, కార్యకర్తల సమ్మేళనానికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని చెప్పారు. కాగా ఈ సదస్సులో వాతావరణ మార్పు, కాలుష్య నియంత్రణ, జీవ వైవిధ్య పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధితో సహా పర్యావరణం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లను పరిష్కరించే దిశగా 4 కీలక సాంకేతిక సమావేశాలు జరగనున్నాయి. భారత్లోనూ ఇంకా ప్రపంచవ్యాప్తంగానూ పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ సదస్సు జరగనుంది. సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్న P4 విధానంలో పేదరిక నిర్మూలన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మంది పేదలను దత్తత తీసుకుని వారిని పేదరికం నుండి పైకి తీసుకురావాలనే ఆశయంతో P4 కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే P4 విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించడం ప్రారంభమైంది. రేపు ఉగాది పర్వదినం రోజున అమరావతి వేదికగా ఈ కార్యక్రమం మొదలు కానుంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 13,000 మంది పాల్గొని 2 రోజుల పాటు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణంలో వాటర్ ప్రూఫ్ జర్మన్ టెంట్లు, గ్రౌండ్ చదును చేసే ప్రక్రియ జరుగుతోంది. అలాగే సభా వేదిక వద్ద పనులు, విఐపీలు, ఇతర వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను జేసీబీలతో చదును చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, కేఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం అనంతరం అతిథులకు ఆశీర్వచనాలు, అమ్మవారి ప్రతిమ, ప్రసాదాలు అందజేశారు. పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయిన 10 మంది మావోయిస్టు దళ సభ్యులు జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి వారు లొంగిపోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. సిపిఐ పార్టీకి చెందిన ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఒక ఏరియా కమిటీ సభ్యురాలు, 3 ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు, ఒక డిఏకేఎంఎస్ ఆర్పీసీ అధ్యక్షుడు, ఒక ఆర్పీసీ మిలిషియా సభ్యుడు, ఒక మిలిషియా కమాండర్, ఒక ఆర్పీసీ చైతన్య నాట్య మండలి సభ్యుడు, ఒక ఆర్పీసీ బాలల సంఘం సభ్యుడు లొంగిపోయిన వారిలో ఉన్నారని తెలిపారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి పోలీస్ శాఖ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరు జిల్లా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ ఆడహల్లి, అదనపు ఎస్పీ ధీరజ్, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సెకండ్ ప్లాటూన్ మనకి యాక్చువల్గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆపరేట్ అవుతున్నాయి. సో ఈ మంగ్లీ డాటర్ ఆఫ్ బండి, అతను బీజాపూర్ లోకల్. సో ఛత్తీస్గఢ్ ప్రాంతంలో బీజాపూర్ ఏరియాలో అతను పనిచేసింది. సో అక్కడే కూడా రీసెంట్ టైంగా పోలీస్ యాక్టివిటీస్ మీకు నాలెడ్జ్ ఉన్నాయి, ఎక్కువగా పెరిగిపోయినా. అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్, అదేవిధంగా రీసెంట్ సరెండర్స్, ఈ సమాచారం ఎక్కువగా పబ్లిష్ అయినా మీ ముందుగా ఈ మీడియా మంత్రికి ధన్యవాదాలు చెప్తున్న విషయంలో. సో దీంతో ప్రభావిత అయి అతను బయటికి వచ్చింది.
ఇంకా మన ఏరియా కమిటీ మెంబర్ ఇప్పుడు మీకు చెప్పాం కిష్టారాం ఏరియా కమిటీలో వర్క్ చేసిన వాళ్ళు కూడా అదే మన సమాచారం వచ్చిన వాళ్ళు ప్రభుత్వం తరఫున మన సరెండర్ పాలసీలు చాలా ఇంక్లైన్డ్ అయ్యి వాళ్ళు మళ్ళా మెయిన్ స్ట్రీమ్లో జాయిన్ అయ్యి పూర్తిగా లైఫ్ని చేంజ్ చేయడానికి కోసం వాళ్ళు ట్రై చేస్తారు. సో పోలీస్ తరఫున అన్ని సాయం వాళ్ళకి ఇస్తాం. మిగతా కూడా ఈ ఏరియాస్లో మనకి DKSHCM ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. సో ఈ అన్ని మెంబర్స్ మనకి ముఖ్యమైన బీజాపూర్ అండ్ సుక్మా ఏరియాలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు వెపన్స్తో సహా రాలేదు. మామూలుగా కూడా ఎప్పుడైనా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరెండర్ చేస్తారు వాళ్ళని ముందుగా వాళ్ళు భయపెట్టి ఉంటున్నారు. ఈ వెపన్స్ని తీసుకువెళ్తే వాళ్ళకి ఏమైనా హాని చేస్తారు వాళ్ళు. సో దీనికోసం వాళ్ళు వెపన్స్ తీసుకురావాలి. సార్, ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులోని మైనర్లకి ట్రైనింగ్ ఇస్తున్నారని చెప్పి ఒక వార్త వచ్చింది. ఈ మావోయిస్టే మైనర్ 18 సంవత్సరాలు ఛత్తీస్గఢ్ సరిహద్దు. అది మీకు దృష్టికి అది నిజమే. మావోయిస్ట్ పార్టీ సర్వైవ్ ఎలా అవుతున్నాయి. రిక్రూట్మెంట్ వాళ్ళు యంగ్ టీనేజర్స్ని రిక్రూట్ చేస్తారు. రీసెంట్గా కూడా మనకి లాస్ట్ ఈ సమక్షంలో పెట్టిన దాంట్లో కూడా టీనేజర్స్ని మావోయిస్ట్ వాళ్ళు రిక్రూట్ చేస్తారు. ఒక టీనేజ్లో యంగ్ ఏజ్ని వాళ్ళని ప్రెషర్ పెట్టి ఫ్యామిలీ మెంబర్స్ని థ్రెటన్ చేసి వాళ్ళని భయం పెట్టి చిన్న పిల్లల్ని తీసుకువెళ్ళిపోతారు. సో ఈ సమాచారం ఏమైనా కొత్త సమాచారం కాదు. ముఖ్యమైన ఇప్పుడు ఈ సమాచారం అన్ని చోట్ల పబ్లిష్ అవుతున్నాయి, మీడియా తరఫున, సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో. దీని కారణం మావోయిస్ట్ అయినా కూడా ఇప్పుడు చాలా యాక్టివిటీస్లో చాలా ఫుల్ స్టాప్ పడినాయి. ముఖ్యమైన ఎక్కడైనా ఎడ్యుకేషన్ కానీ ఆర్ అవేర్నెస్ వచ్చిన ఏమైనా ప్రాంతంలో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మావోయిస్ట్ యాక్టివిటీస్లో ఎవరు కూడా సాయం చేయించలేదు. మన ఏఎస్ఆర్ జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు, పెద్ద బయలు ఏరియా చూసుకోవచ్చు, జీ మోడల్లా చూసుకోవచ్చు. అదేవిధంగా గతంలో చాలా ప్రభావిత ఏరియాస్ ఉన్నాయి జీకే విధి, అక్కడే కూడా స్కూల్ యాక్టివిటీస్ మనకి ఎక్కడైనా పెరిగిన ఆ ప్రాంతంలో మిలిషియాగా కూడా ఎవరు చిన్న పిల్లలు కూడా పనిచేయరు. అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ప్రారంభించారు. కూటమి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో అందుకు తగ్గట్టుగా ఆలయంలో ఏర్పాట్లు చేయడంతో పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపై నూకాంబిక అమ్మవారి భారీ ఉత్సవ విగ్రహాన్ని నిలిపారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామకృష్ణ పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. జాతరలో భాగంగా ఏర్పాటు చేసిన నేలవేషాలు ఆకట్టుకున్నాయి. పలు చోట్ల ఏర్పాటు చేసిన విద్యుత్ సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్సవ కమిటీ చైర్మన్ పీలా నాగశ్రీను, ఉత్సవ ప్రత్యేకాధికారి కె శోభారాణి, ఈవో వెంపలి రాంబాబులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉత్తరాంధ్ర ఎల్లవేల్పు నూకాలమ్మ తల్లి కొత్త అమావాస్య జాతర రాష్ట్ర పండగగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యాప్తంగా నలుదిశల ఆ అమ్మవారి ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వస్తామని ఏదైతే మాట ఇచ్చారో మాట ప్రకారంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా రావటం, ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిందనేటువంటి బలీయమైనటువంటి నమ్మకం వారికి, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఈ రాష్ట్ర స్థాయి పండగగా తీర్చిదిద్దాలి, ఈ అమ్మవారి ప్రతిష్టను నలుమూలలా చాటాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అన్నది ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ ఉత్తరాంధ్ర ప్రజల తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియపరుస్తూ, అతి తక్కువ టైం ఉన్నప్పటికీ భారీ స్థాయిలో ఉత్సవ కమిటీ ఉన్నప్పటికీ ఇతరులందరూ కూడా కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసుకొని రిసెప్షన్ కమిటీలు వేసుకొని ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క కమిటీ కింద వేసుకొని అహర్నిశలు గత 15 రోజుల నుంచి ఇక్కడ చేస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదే కాకుండా మొట్టమొదటిసారిగా అనకాపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘాలకు కానీ అదేవిధంగా ఇతర సభ్యులందరినీ కూడా పిలిచి వారందరి సహకారంతోనే ఇది విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనికి మీడియా మిత్రులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎండోమెంట్ డిపార్ట్మెంటు,
హెల్త్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ డిపార్ట్మెంటు అందరికీ, ముఖ్యంగా విశాఖపట్నం కలెక్టర్, అనకాపల్లి కలెక్టర్ గారికి, అదేవిధంగా అనకాపల్లి ఎస్పీ గారికి, సిపి గారికి, జీఎంసీ అధికారులకు అందరికీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా వారికి నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, కొత్త అమావాస్య పండుగతో పాటు నెల పండుగ 4 రోజుల పాటు జరిగేటువంటి ఆలోచనతోనే మనకి ఎన్టీఆర్ స్టేడియంలో ఒక ఉత్సవ ప్రక్రియని అక్కడ కూడా మొదలు పెట్టాలని, సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల ద్వారా చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో అక్కడ కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలంతా కూడా విజయవంతంగా మన అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర పురోభివృద్ధికి అన్ని రకాలుగా కూడా అమ్మవారి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు కావాలని కోరుకుంటూ ఒకసారి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు. మీడియా మిత్రులకు అందరికీ మన నూకాంబిక జాతర మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ఈ జాతర ఇంత ఘనంగా నిర్వహించడానికి మన ప్రీతం నాయకులు కొంతాల రామకృష్ణ గారు, అలాగే మన మాజీ శాసనసభ్యులు పేర గోవింద సత్యనారాయణ గారు, మాజీ ఎమ్మెల్సీ నాగజోగేశ్వరరావు గారు, అలాగే మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు, అలాగే మన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, ఇలా కూటమి పెద్దలు, మన ఎంపీ గారు సీఎం రమేష్ గారు, అలాగే మన కూటమి పెద్దలందరూ సహాయ సహకారాలతో ఈ ఉత్సవాన్ని ఇంత ఘనంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నాం. అలాగే మన కొంతాల రామకృష్ణ గారి సూచనతో మరియు ఆయన పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఉత్సవాన్ని ఇంకా పూర్తిగా విస్తరించి అనకాపల్లి పట్టణాన్ని అంతటికీ కూడా ఈ పండగ వాతావరణాన్ని కల్పించడానికి ప్రత్యేకంగా మన జీవీఎంసీ హై స్కూల్ గ్రౌండ్లో, ఎన్టీఆర్ గ్రౌండ్లో ఒక మంచి 30 రోజులు మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకి ఎగ్జిబిషన్లు, స్టాల్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వినోదకరమైన వాతావరణాన్ని 4 రోజులు పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగను రాష్ట్ర పండుగగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి మరియు కూటమి పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మీ అందరి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు అందరూ మా మీద ఉండాలని కోరుకుంటూ ఏపీకి చెందిన 11 ఏళ్ల బాలుడు అఖిల్ ఆకెళ్ల ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిశారు. తన తండ్రితో కలిసి ఉండవల్లి నివాసంలో మంత్రితో సమావేశమయ్యారు. యూకేలో చదువుకుంటున్న అఖిల్ చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లోనూ సర్టిఫికేట్లను పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార సాంకేతిక అభివృద్ధి సదస్సులో పాల్గొనేందుకు అఖిల్ ఆసక్తి చూపడంతో త్వరలోనే కలుస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్ ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ ను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమం కాకినాడలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందుకు కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు, ముస్లిం మత పెద్దలు, ముస్లింలు హాజరై విందు స్వీకరించారు. ఈ సందర్భంగా కాకినాడ శాసనసభ్యుడు వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో ముస్లిం వర్గాలను పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో ఎప్పుడూ ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ముస్లింలకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సుమారు 400 మంది ముస్లిం సోదరీమణులతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో పవిత్రంగా జరుపుకునే పండుగ నటికి ఉపవాసాలు చేస్తూ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉంటారు. అదే సందర్భంలో ఈరోజు ప్రతి మసీదులు కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఇఫ్తార్ విందునిస్తూ మమ్మల్ని ఆహ్వానిస్తారు ఎంతో మంది నాయకుల్ని. కానీ ఈరోజు ప్రభుత్వం నిర్వహించింది, తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఎప్పుడున్నప్పుడు కూడా ఇదే విధంగా గౌరవిస్తూ ఉంటుంది ముస్లిం సోదరుని. ఈ రోజు ప్రభుత్వ పరంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, షాన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇఫ్తార్ విందు ఆహ్వానించితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ రోజు ముస్లిం సోదరులందరూ కూడా. అదేవిధంగా ముస్లిం సోదరులకి
ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఈ మాట చెప్తాను, సంతోషంగా ఆనందంగా ఉన్నారని. గత 5 సంవత్సరాల్లో ముస్లిం సోదరులు ఆర్థిక ఇబ్బందులు, చాలా ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రభుత్వం సహాయం చేయలేదు ఎక్కడ కూడా. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎప్పుడు ముస్లిం సోదరులకి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా పేదవాళ్ళకి 50,000 నుంచి 2 లక్షల రూపాయలు కూడా సహాయం చేసింది. అదిగా ముస్లిం సోదరులు ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మిషన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళ పెళ్లిళ్ళు వచ్చి 50,000 రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా మసీదులకు సహాయం చేయడం జరిగింది. అన్ని విధాలుగా సాధికానాలకు కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున సహాయం చేసింది. కానీ గత 5 సంవత్సరాల్లో ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పే మాట కాదు. మళ్ళీ మన కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. అది అందుకుని ముస్లింల పేదవాళ్ళందరూ కూడా ఆర్థికంగా బలపడాలని, అలాగే ముస్లింల మహిళలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా అందిపుచ్చుకుని మీరు వ్యాపార పరంగా ఆర్థికంగా బలపడాలని మహిళా సోదరులను కూడా కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో ఇంకోటి ఉన్నా ఏదన్నా పరిరక్షిస్తుంది ఈ ప్రభుత్వం. అందరూ ధైర్యంగా ఉండాలని. ఈ మాట ఎందుకు చెప్తానంటే కొంతమంది కావాలని తప్పుదా పట్టిస్తారు ముస్లిం సోదరుని. నిన్న మొన్న స్టేట్మెంట్ చూసాం, ముస్లింస్ ఏదో అన్యాయం జరుగుతుందని. అన్యాయం జరగట్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారం వస్తే అప్పుడు న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నా. మన కాకినాడలో ఆనమల్ ఎమ్మెల్యే కాకినాడ సిటీ శ్రీ కొండబాబు గారు, తర్వాత మత పెద్దలు, తర్వాత దాదాపు 400 వరకు ముస్లిం సోదరులు అందరి సోదరి అందరి సమక్షంలో ఇవాళ చేసుకోవడం జరిగింది. అండ్ ఆఖరి శుక్రవారం ఇవాళ అందరి మధ్యలో ఇది జరుపుకోవడం అండ్ వాళ్ళతో పాటు ఫాస్టింగ్ బ్రేక్ చేయడం ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఇలాగే మత సామరస్యంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఇలానే జరుపుతామని చెప్పి హామీ ఇస్తూ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హ్యాపీ రంజాన్. తెలంగాణ ప్రభుత్వం గోరుబోలి లంబాడా భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చేందుకు ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. లంబాడా హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నునావత్ గణేష్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షలు, దేశంలో 15 కోట్ల మంది బంజారా ప్రజలకు సంతోషంగా ఉందన్నారు. ఇక నుంచి తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సంతోషం వ్యక్తం చేశారు. మరి బంజారాల గోరుబోలి అనే భాషను అసెంబ్లీలో మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో నిన్న మరి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి జూపల్లి కృష్ణారావు గారి మరి టూరిజం వారి ఆధ్వర్యంలో మరి నిన్న అసెంబ్లీని పంపి వీళ్ళు పాస్ చేయడం జరిగింది. ఆ గోరుబోలి భాష 8వ షెడ్యూల్లో చేస్తే మరి ఇక్కడ మరి తెలంగాణలో 40 లక్షల మంది ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మరి దేశంలో మరి 15 కోట్ల మందికి ఈ లబ్ధి చేకూరుతుంది. మరి దీనిలో అనేకమైన సంప్రదాయాల ప్రకారము మరి మా గోరుబోలిని మరి దేశం వ్యాప్తంగా మరి చాలామందికి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. మరి చాలామంది ఉద్యోగాలు వస్తాయి. మరి ఈ భాష యొక్క ఉత్పత్తులను మరి ఒక లిపి తయారవుతుంది. కాబట్టి మేము ఈరోజు మరి రేవంత్ గారి పాలాభిషేకం చేయడము మరి మా బంజారాకు చాలా గొప్ప చరిత్ర. ఈ బంజారాలో ఇలా 8వ షెడ్యూల్లో గత బంజారా సేవా సంఘం కావచ్చు, లంబాడా కులపొడి సంఘం కావచ్చు, మరి గిరిజన సంఘం కావచ్చు, మరి అనేక సంఘాలు మరి పోరాటం చేసిన ఈ గోరుబోలిని ఇలా సాధించుకోవడం జరిగింది. మరి ఆ సాధించుకోవడం గోరుబోలి భాషను మరి రేపు కూడా కేంద్రంలో మరి మోడీ గారి వారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ చేయాలని చెప్పేసి మేము మరి కోరుతా ఉన్నాము. మరి మేము రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జై కాంగ్రెస్, జై బంజారా, జై లంబాడా. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గాను ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రామారెడ్డి మండలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి సాలువతో సత్కరించారు. కాగా మండల కేంద్రంలోని శ్రీ కాలభైరవ స్వామిని ఆమె దర్శనం చేసుకుంటారని స్థానిక పార్టీ నేతలు తెలిపారు. అలాగే కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో జరిగే బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొంటారని వారు తెలిపారు. తెలంగాణ
జై తెలంగాణ. జరగండి పక్కన ఫోటోగ్రాఫర్ నొక్కుతుంది పక్క నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం సంజామల మండలం పేరుసోములు గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజల సమక్షంలో ఆ ఇంటి యజమాని పురాతన శివుని గుడిలో పూడికతీత నిర్వహించారు. ఇక్కడి శివాలయం పూర్వకాలపు రాజుల కాలం నాటిది. ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేశారు. ఈ శివాలయం భూమి క్రింద ఉండడం విశేషం. బెస్తా గొల్లగుట్ట ఎర్రమల అనే వ్యక్తి ఇక్కడ శివాలయం ఉన్నదని తెలియక ఇల్లు కట్టుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఆ శివునికి మళ్లీ పూజలు చేయడం కోసం పేరుసోముల గ్రామస్తుల సమక్షంలో బెస్తగొల్ల గుట్ట ఎర్రమల కుమారుడు బాల మద్దిలేటి శివాలయానికి పూడుకతీత తీసి దారి ఏర్పాటు చేశారు. శివాలయం గుడి వద్ద పెద్ద కోనేరు ఉన్నది అని పూర్వీకులు చెబుతున్నారు. ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేస్తున్నారు. ఉగాది రానున్న నేపథ్యంలో ఈ శివాలయంలో పూజలు చేసుకోవడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల కింద ఇది దేవాలయం నిర్ణయించబడినది. కానీ 30 ఏళ్ల కింద ఒక ట్రాక్టర్ కింద బండ పడి అది గడ్డన పడింది. కానీ మూసేసినారు. కానీ ఇప్పుడు మళ్ళా తెరవగల అయినది. వచ్చి తీయమని చెప్పింటే తీసినారు. పేరుసంల గ్రామం, మండలం, నంద్యాల జిల్లా. 30 ఏళ్ల కిందట. మళ్ళా ఇప్పుడు ఒక కళలోకి వచ్చింటే చూసినాం. గుడి బాగా సింపుల్ గా బాగుంది. ఏం లేదు, బాగుంది. గతంలో ఇంతకుముందు 30 ఏళ్ల కిందట అప్పుడు కొంచెం కనపచ్చినది. అప్పుడు కూడా ఇట్లనే ఇలాగనే దిగి మేము చూసాము. మళ్ళీ అప్పుడు నుండి ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత ఈ రోజు ఏదో పిల్లడు మొక్క ఇచ్చంటే కనపరిచింది. ఆయన లోపల అయితే ఆ రూపం అయితే నాకు కనపరాలేదు. అంత సందర్భంగా ఆలోకంగా ఉండాలి. ఇది మన దీని ప్రపంచం దీని ఎట్లా ఉంటుందో శివుని గుడి ఇది. మామూలు కమానికి మాన పాతది పూర్వం కాలంలో ఉన్నట్టే ఉంది. ఎప్పుడు గతంలో ఎప్పుడు కట్టించినారో మనకైతే తెలియదు. మాకు ఇప్పటికైతేనా అప్పుడు 30 ఏళ్ల కింద చూసినాం. మళ్ళీ ఇప్పుడు అంత 30 ఏళ్ళు. అప్పుడు ఏందో కొక్కులింగు ఏదో రాళ్ళు ఇల్లు తోలుతుంటే బొక్క పడినది. అప్పుడు బొక్క పడినది. అప్పుడు దిగిపోయి చూసినాం అంతే. 30 ఏళ్ల కిందట అప్పుడు రాళ్ళు గిల్లు తోలుకుంటున్నారు. అది బొక్క పడితే ఆ మొన్న ఇల్లు తోడి పోయి చూసినాం. మళ్ళీ ఈ రోజు పీకినారంటే వచ్చి చూస్తున్నాం. అదే మేము కూడా అదే అడుగుతున్నాం. కోనేరు ఉంది అన్నారు పెద్దలు, అంటే మనకన్నంగా పెద్దలు. మనమైతే చూడలమాట. కోనేరు అయితే ఉంది అన్నారు. అది ఎంత దూరంలో ఉందో తెలియదా? తెలియదు. అది గుడి ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? గుడి అయితే బాగుంది, కానీ విగ్రహం అయితే కనపరాలే. ఒక రూపం కూడా ఒక బండ అది పగిలిపోయింది. అది సోమసూత్రం సోమసూత్రం అతను కరెక్ట్. మా బండ ఇంత ఎత్తుంది కదా ఆయన, అది ఉండి పగిలిపోయింది కొంచెం. ఇప్పుడు పీకడంలోనే ఎట్లున్నాం. అది మామూలు యూజ్ఫుల్ అయితే గుడి అది ఉండాలి కదా, అది లేదు. కానీ యూజ్ఫుల్ గుడే మామూలుగా అయితే. తిరుమలలో ఇటీవల మందుబాబులు హల్చల్ చేయటం, క్యూలైన్ల దగ్గర మద్యం బాటిళ్లు, సిగరెట్లు, ఇతర నిషేధిత మత్తు పదార్థాలు కనిపించడం వంటివి జరుగుతున్నాయి. వీటి పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండడంతో టీటీడీ అప్రమత్తమైంది. తిరుపతి నుంచి తిరుమలకు మద్యం అక్రమ రవాణాపై పోలీసులు, విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ క్రమంలో రోజు తిరుమలలో స్థానికులు నివాసం ఉండే బాలాజీ కాలనీలో విస్తృతంగా తనిఖీలు చేపట్టగా పలు ఇళ్లలో మద్యం బాటిల్స్ బయటపడ్డాయి. వీటిని స్థానికులు తిరుపతి అలిపిరి చెక్ పోస్ట్ సిబ్బంది కళ్లుగప్పి తిరుమలకు చేరవేసినట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నువ్వు మానేసి ఉండాలా ఇప్పుడు మళ్ళా చేసినావు ఎక్కడి నుంచి వచ్చినా క్లియర్గా ఓపెన్గా చెప్పు. దాని లైన్ వేరే చెప్పలేదనుకో, దాని లైన్ వేరే. యాడ్ తెచ్చుకున్నావు తిరుపతిలో ఏడా ఎన్ని తెచ్చుకున్నావు? ఇది ఒకటే ఇవన్నీ అడిగి కోసి అమ్మేదానికి ప్లాన్ చేసుకుంది. ఖాళీ బాట భారీ మొత్తంలో అక్రమ మద్యాన్ని అల్లూరు జిల్లా ముంచంగిపుట్టు పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని మాకవరం గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో మద్యం విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా 1,13,670 రూపాయల విలువైన వివిధ బ్రాండ్ల మద్యం బాటిళ్లు బయటపడ్డాయని స్థానిక ఎస్ఐ జె రామకృష్ణ తెలిపారు. అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్న పాంగి మహేష్ బాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని చెప్పారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, విచారణ అనంతరం దీనికి సంబంధించిన మిగిలిన వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా అక్రమంగా బెల్ట్ షాపులు నిర్వహిస్తే తగిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం చిన్న కోరుకొండ గ్రామంలో గల రేషన్ బియ్యం దుకాణంలో చోరీ చేసిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి 180 బస్తాలను దొంగలించగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కల్లూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నెమలి గ్రామంలో కూరాకుల మురళి సహా ఓర్సు హనుమంతు, గరిడేపల్లి సతీష్, నల్లబోతుల ఉదయ్ కుమార్లను అరెస్టు చేశామని మీడియా సమావేశంలో ఏసీపీ ఏ రఘు తెలిపారు. వారి వద్ద నుంచి 30,000 రూపాయల నగదు, 35 క్వింటాల రేషన్ బియ్యం, అశోక్ లేలాండ్ వాహనం స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఇట్టి రేషన్ బియ్యం దొంగల్ని పట్టుకొనుటలో చాకచక్యం వ్యవహరించిన సత్తుపల్లి పోలీసులను ఆయన అభినందించారు. సుమారు 1:30 అంటే 17వ తారీఖు ఉదయం 1:30 గంటల ప్రాంతంలో అవర్స్లో ఈ అందరికీ తెలిసి చిన్న కోరుకోటలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన 180 బస్తాల పీడిఎస్ రైస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ 180 రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డాయి. దీంట్లో అనేక రూమర్స్, అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది. కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు, అతని అన్న ఓర్సు కృష్ణ, విలేజ్ ద్వారా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై కల్లూరు ఎస్ఐ గారు, అలక గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు, ముత్లింగయ్య గారు, ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది, ఆ రేషన్ షాప్ పక్కన చిన్నపట్టుకుంటూ దాంట్లో సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి వీళ్ళు కనుక్కున్నారు. ఈ హనుమంతు అనే గ్యాంగ్, హనుమంతు కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఇదే విధంగా పీడిఎస్ రైస్ దాంట్లో పోయి ఆపి తీసుకొని పోవడం, లేదంటే రేషన్ షాప్ నుండి ఎత్తుకోవడం చేస్తుంటారని చెప్పి నమ్మక సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంటర్వ్యూట్ చేసినప్పుడు ఈ హనుమంతు, ఓర్సు కృష్ణ, వారితో పాటు వెల్చాల చందు అని ఇప్పుడు అతను ఇంజూర్డ్ అయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. గరిడేపల్లి జగదీష్, అజయ్ సాయి, వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ వైరా మండలం దాచేపల్లి దాచారంకు సంబంధించిన నలుగురు కూలీలను, అమాలీలను తీసుకొని వచ్చి 2 వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ 180 బస్తాలు తరలించి ఈ మురళి, నెమలి గ్రామం మురళి, కూరాకుల మురళి అనే దాని దగ్గర 70 బస్తాలు, అతునూరి పద్మారెడ్డి అనే అతని పోల్ట్రీ ఫామ్లో 50 బస్తాలు, లింగాల నరసింహారావు అనే ఇతను వత్సవాయి మండలం లింగాల గ్రామం అతని దగ్గర 60 బస్తాలు. ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకి అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు
సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు సూపర్విజన్లో కల్లూరు ఎస్ఐ గారు లలిత గారు వారి సిబ్బందితో దాడి చేసి మీ అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగిలించబడ్డ మొత్తం పీడిఎస్ రైస్ ఈ పౌర సరఫరాల బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో విశేషమైన కృషి చేసినందుకు ఈ సత్తుపల్లి రూరల్ ఎస్ఐ గారిని కల్లూరు ఎస్ఐ గారు లలిత గారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా సిపి గారు అభినందించడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జాతర సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. జాతరలో భాగంగా ఆలయానికి ముందు ప్రధాన గరగలతో కళాకారులు నృత్యం చేస్తున్న సమయంలో చలువ పందిరికి నిప్పంటుకుని మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది ఇంకా పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చి భక్తులను కాపాడారు. గుడికి వెళ్లే ప్రధాన మార్గం పక్కనే బాణాసంచా కాల్చడంతో చలువ పందిరికి నిప్పంటుకున్నట్టు తెలిసింది. ఆ సమయంలో ఆలయ పరిసరాల్లో అధిక సంఖ్యలో భక్తులు ఉండగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.